అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యి చాలా ఏళ్ళు గడిచింది. అయినా సరే ఆ కేసు ఇప్పటికీ కూడా కొలిక్కి రాలేదు. ఇంకా కోర్టుల చుట్టూ సునీత గారు తిరుగుతూనే ఉంటున్నారు. అయితే మొత్తానికి ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి సిబిఐని కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. సో దానికి సిబిఐ ఏ విధంగా సమాధానం ఇచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సమాచారం మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, మొత్తానికి ఒక అడుగు ముందుకెళ్ళింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏసీబీ కోర్టును కూడా ప్రశ్నించింది. సో దానికి ఏసీబీ కోర్టు ఏ విధంగా సమాధానం చెప్తుంది అనుకుంటున్నారు మీరు? అసలు ఇక్కడ ఒకటే, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఈ రోజున అందరూ కూడా పట్టుబడతారు, విచారణకు హాజరవుతారు. ఇంకా ఈ రోజున ఫైనల్ తీర్పు రాబోతుంది అనుకోవటానికి ఇంకా చాలా టైం పట్టింది, చాలా ఏళ్లు పట్టింది. ఈ రోజున ఆయన మరణించి 6 సంవత్సరాలు గడిచి 7వ సంవత్సరంలోకి వచ్చాం. ఆయనతో పాటుగా ఆయన చనిపోయిన తర్వాత వరుసగా ఆ కేసులో సాక్షులుగా ఉన్న 6గురు అనుమానాస్పదంగా చనిపోవటం. ఎందుకు చనిపోయారు అంటే అది సహజ మరణాలు ఎవరివి కాదు, వివేకానంద రెడ్డి గారివి కాదు, 6గురివి కూడా కాదు. మరి ఏంటి మిస్టరీ అంటే ఇది ఒక చిదంబర రహస్యం అనుకోవాలా, ఓపెన్ సీక్రెట్ అన్నమాట. అందరికీ తెలుసు. ఈ రోజున గొడ్డలి కొనుక్కొచ్చిన దస్తగిరి, ఏ గొడ్డలతో అయితే నరికారో ఆ గొడ్డలే కొనుక్కొచ్చిన వ్యక్తి దస్తగిరి. ఎక్కడ కొనుక్కొచ్చాడు? కదిరిలో కొనుక్కొచ్చాడు. ఆ కదిరిలోని 2-3 ప్లేసెస్ లో కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చారు ముందుగా అడ్వాన్స్ దాన్ని రెడీ చేయడానికి అని చెప్పి కూడా కొన్ని వార్తలు వినిపించినాయి అప్పుడు. అంటే ఎక్కడ కొనుక్కొచ్చాడు అనేది తెలియకుండా ఉండటం కోసం 2-3 చోట్ల ఇచ్చారా అంటే వాళ్ళు కూడా ఒక గేమ్ అనమాట పోలీసులతోటి కన్ఫ్యూజ్ చేయడానికి. మరి అతను గొడ్డలు కొనుక్కొచ్చాడు, ఇచ్చాడు, కుక్కను చంపారు, మనిషిని కిరాతకంగా చంపారు. ఆ రక్తపు మడుగులో ఉన్న బాడీని వీళ్ళు మరి హాస్పిటల్కి తీసుకువెళ్లారు, కుట్లేయించారు. తన కన్న కూతురికి కూడా తెలియకుండా ఏ విధంగానైనా సరే ఆ రోజున ఆ కార్యక్రమాలన్నీ కూడా ఫినిష్ చేద్దాం అనుకున్నారు. అది జరగల. అక్కడ చిన్న ట్విస్ట్ అనమాట వీళ్ళకి. ఎవరికి వాళ్లే కొంచెం దీనిలో పడ్డారు, ఈ కన్ఫ్యూజన్లో. ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, మీడియాకి ఏం చెప్పాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి. సునీత గారికి తెలిసిపోయింది మర్డర్ అని. ఎవరు చేశారు, దేనికోసం చేశారు, ఆయనకి ఎవరున్నారు అని అంటే రకరకాలుగా ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఆయనకు భార్య ఉందని, వారసుడు ఉన్నాడని, వాళ్ళకి కూతురికి పడట్లేదని, ఆ తర్వాత స్వయంగా వివేకానంద రెడ్డి గారి పిఏ ఎవరైతే కృష్ణారెడ్డి ఉన్నాడో ఆయన వివేకానంద రెడ్డి గారి కూతురి మీద సిబిఐ ఆఫీసరు ఎవరైతే రామ్ సింగ్ ఉన్నాడో ఆయన మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఎందుకు పెట్టాడు అంటే వాళ్ళను బెదిరించారని చెప్పి చెప్తున్నాడు. కానీ ఈ రోజున మరి దస్తగిరి అపనూరుగా మారిన దస్తగిరి చెప్తున్న వాస్తవాలు ఏంటి? అక్కడ ఎర్ర గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళు వీళ్ళని ఇతన్ని మాట్లాడటం, తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ కాల్లోకి వచ్చి వాళ్ళు చెప్పింది చెయ్యి, నీకేం కావాలో నేను చూసుకుంటానని చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా వరుసగా అన్ని విషయాలు మనకు తెలిసినవే. కాకపోతే ఈ రోజున ఇదే ఎవరైతే అసలు హంతకులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడట్లేదు అనేది సునీత గారి వాదం. మరి ఆవిడ ఎప్పుడు పాపం ఈ రోజున వింటుంటే చాలా ఘోరంగా, ఒక తండ్రి చనిపోయి ఒకే ఒక కూతురు అయ్యుండి ఆవిడే దాంట్లో కూతురు అల్లుడు చంపిన వాళ్ళుగా ఉన్నారు అని చెప్పేసి ఒకటైతే, అదే వాళ్ళ బియ్యనే అంటే ఉప్పు, ఆ ఇంటి ఉప్పు తిని ఆ ఇంటి తిండి తిని తెన్నింటి వాసాలు లెక్క పెట్టాడు కృష్ణారెడ్డి ఈ రోజున. వాస్తవం లేదు. మరి ఆ కేసు కూడా మొన్న కొట్టేయడం జరిగింది సునీత గారి మీద, వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి గారి మీద, అదే విధంగా సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు కేసుని. కానీ మరణాలు మాత్రం ఎక్కడా కూడా ఆగింది లేదు. మరి దాంట్లో భారతిరెడ్డి గారి తండ్రి, ఆయన కూడా డాక్టర్గా ఉండి ఆయన కూడా ఎందుకు చనిపోయాడో తెలియదు. ఆ ఇంటి కుటుంబ సభ్యుడని చెప్పిన అభిషేక్ రెడ్డి చిన్న వయసులో ఎలాంటి వ్యాధి వచ్చింది, ఆ జబ్బు రావడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఎవరికి చెప్పకుండా అనుమానాస్పదంగా ఆయన మరణం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన కృష్ణాపురం నుంచి ఆ పక్కనున్న వెంకటగిరికి అక్కడికి వెళ్లాలన్నా కూడా హెలికాప్టర్ యూజ్ చేసే వ్యక్తి బై రోడ్ హైదరాబాద్ టు మరి పులివెందుల వెళ్ళిన పరిస్థితి. ఆ రోజున ఆ కారు డ్రైవ్ చేసిన డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా మృతి చెందిన ఆ రోజున పరిస్థితి. అంటే వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఆ డ్రైవర్ ఏం విన్నాడు అంటే ప్రతి ఒక్కరి ఆలోచనలు ఈ రోజున ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, ఈ రోజున ఎవరికైనా సరే శిక్ష పడిద్దా, ఈ రోజున నిజంగానే సునీత గారు పడిన కష్టానికి ప్రతిఫలం లభించబోతుందా సుప్రీంకోర్టులో అంటే ఆ లాస్ట్ లో ఇంకో ట్విస్ట్. ఇట్లా ఒకటి కాదు ఒక్కోటి ఎప్పుడు కూడా అది నిర్విరామంగా ఒక డైలీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంటుంది. కానీ అసలు హంతకుల్ని ఎప్పుడు పట్టుకుంటారు
అందరికీ తెలుసు. ఒక పక్క దస్తగిరి చెప్తూనే ఉన్నాడు, ఇంకొక వైపు A2గా ఉన్న అనిల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతనే స్వయంగా ఏ పాయింట్లతో మీరు మళ్ళీ ఈ క్వశ్చన్స్ రైజ్ చేయాలి, ఎవరెవరిని ఎంక్వైరీ చేయాలి అనేది కూడా చెప్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీ రెడ్డి గారిని కూడా మరి ఎంక్వైరీ చేయమనేది ఆ రోజున ఆయన వాదన. అవును, అంటే సుప్రీంకోర్టు కూడా ముందు ఈ సమాచారం మరి ప్రపంచానికి తెలియకుండా, ప్రజలు ఎవరికి తెలియకుండా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది, ఆ కుటుంబానికి ఎలా తెలిసిందంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే బంధువులకు తెలియడం సహజమే కదా, సమాచారం ఇవ్వడం సహజమే కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఇక్కడ బంధువులకి తెలియటం, సమాచారం ఇవ్వటం సహజమే కదా అంటే అక్కడ జరిగింది సహజమైన మరణం కాదు కదా. సహజమైన మరణం అయి ఉంటే ఎవరు కూడా దాని గురించి ఎటువంటి అప్లికేషన్ ఉండవు. ఓకే, అంతా జరిగిపోయింది, ఏదో ఆ కుటుంబ కలహాలు అనుకుంటారు, లేకపోతే రాజకీయ కలహాలు ఏదో అనుకుంటారు. కానీ కుటుంబ సభ్యులు ఏ కారణంతో ఒక వ్యక్తిని కాదు, ఆయనతో పాటు 6 అనుమానాస్పదంగా చనిపోవటం అయితే వాళ్ళు రక్తపు వాంతులని, ఇంకొకరేమో గుండెపోటని, ఇంకొకరేమో ఎవరో చంపేశారని, ఇంకొకరేమో లెటరే రాసేశాడు స్వయంగా అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా. మరి కుటుంబ సభ్యులకి తెలియజేయటం సహజమైన అన్నప్పుడు ఈ కుటుంబ సభ్యులే ఇంతమంది, అవినాష్ రెడ్డి ఒకలా మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి ఒకలా మాట్లాడాడు, పక్కన ఆ రోజున సునీతను పెట్టుకుని వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆ సునీతనే మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ అసలు దొంగలు, వీళ్లే మా నాన్నను చంపడానికి కారణం అయ్యారు, నా పక్క నుండి మాకు వెన్ను పోటు పొడిచారు, మా నాన్నకు గొడ్డలి పోటు పొడిచారు అని చెప్పింది కదా. మరి ఇది కదా వాస్తవం. అలాంటప్పుడు సహజమే అన్న మాట జనులు ఎవరమైనా మరణ వార్త ఇవ్వటం సహజమే, అది ఎవరమైనా చేరవేస్తాం, ఇదిగో ఈ విధంగా డెత్ జరిగింది ఈ రోజున మీరు రండి అనేది. కాకపోతే అక్కడ జరిగిన ఆ పరిస్థితి అలాంటిది, అక్కడ ఉన్న అవన్నీ కూడా ఏం జరిగింది అనే దాని మీద ఈ రోజున ఇదంతా సహజం అనేది ఈ రోజున ఎంక్వైరీ చెయ్యాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలి. ఎవరైతే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేయాలంటే మరణ వార్త ఆయనకు వెళ్ళిన దానికన్నా కూడా దస్తగిరి చెప్తున్నాడే, నాతో మాట్లాడాడు, వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యి అన్నాడు, నాకు ఎంతో అంత ఇస్తానన్నారు, నా పనులన్నీ వాళ్ళు నాకు డబ్బులు కావాల్సిన ఇస్తానన్నారు అని చెప్పేసి దానికోసం అయినా చేయాలి కదా. ఒక ఏవన్గా ఉన్న వ్యక్తి నీకు చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేయట్లేదు? మరి ఇన్నున్నాయి. మరి భారతీ రెడ్డి ఫోన్ మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, తర్వాత విజయసాయి రెడ్డి కూడా దీంట్లో ఆయన కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఫోన్ చేసి నాకు చెప్పాడు, మరి ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది అని చెప్పేసి చాలా దూరదర్శన్లో వార్తల్లా చదివాడు మీడియా ముందుకు వచ్చేసి. ఆ తర్వాత మనం ఎప్పుడంటే ఈ ఏదైతే మద్యం కుంభకోణం కేసు అప్పుడు అడిగారు, మీరు ఆ రోజున ఇలా మాట్లాడారు కదా, మరి ఏంటి విజయసాయి రెడ్డి గారు అంటే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి నాకు ఫోన్ రావటం కరెక్టే కానీ అవినాష్ రెడ్డి మాట్లాడలేదు, ఎవరో మాట్లాడారు. ఎవరు మాట్లాడతారు ఆయన ఫోన్ లోంచి? ఎవరు మాట్లాడారో కూడా తెలియకుండా మీరు వినేశారా? ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఈ విధంగా కేసుని వాళ్ళు ట్విస్ట్లుగా పెట్టేసుకొని ఎక్కడికక్కడే ప్రొలాంగ్ చేసుకుంటూ, ఇది ఎప్పుడు కూడా ఇంతేనా, ఒక జీవనది ప్రవాహం లాగా ఎప్పుడు ఈ రక్తం దానిలో అందరూ చనిపోతా ఉండాలి, ఈ విధంగా మీరు చంపుకుంటూ వెళ్తూ ఉంటారు సాక్షుల్ని. వాళ్ళ దస్తగిరికి కూడా వార్నింగ్లు కదా, చంపేస్తామని వాళ్ళ మిసెస్ కూడా వార్నింగ్లు ఇచ్చారు. ఇలాగా ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు దీన్ని అతి త్వరగా ఉన్న వ్యక్తుల్ని బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయటం ఒకటైతే, ఈ రోజున కోర్టు ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళిందో బెయిల్ రద్దు చేయాలి వాళ్ళది, ఫస్ట్ బెయిల్ మీద ఉన్న వ్యక్తులది. తర్వాత ఏ కోణాల్లో పరిశీలించాలన్నది A2గా ఉన్న వ్యక్తి చెప్తున్నప్పుడు, మరి అంత సమాచారం ఇచ్చి ఆయన అప్రూవర్గా మారినప్పుడు మరి ఇంకేంటి ఆలస్యం అనేది ఈ రోజున ప్రజల్లో పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఇప్పటికైనా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది అంటారా? ఖచ్చితంగా రాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేంటండి? ఎందుకంటే వెనకాల ఉన్నది బెయిలు వీరుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేసు ఒక కొలిక్కొచ్చిద్దా అని అంటే ఖచ్చితంగా రాదని చెప్పేసి మనం బల్ల గుద్ది చెప్పుకోవచ్చు. మరి దీనికి పరిష్కారం ఏంటంటారు? ఏం లేదు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు జైలుకు పంపిస్తారో అప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ గా పరిష్కారం అదే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.